ఇక్కడ పెట్ట అమర్ ఇట్లా పెట్టుకోండి పానం చేయి. రైట్, మనం విజువల్స్ చూస్తున్నాం. ఇదంతా గన్ పార్క్ వద్ద సిచ్యువేషన్. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి తెలంగాణ అమరవీరులకి నివాళులు అర్పించేందుకు రాహుల్ గాంధీ అక్కడికి చేరుకుంటున్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలందరూ కూడా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. చాలామంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు రాహుల్ని చూడడానికి. అలాగే అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2 రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకోవడం, అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించే షెడ్యూల్లో భాగంగా ప్రస్తుతం ఆయన అక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం రాహుల్ గాంధీ రాకని. ప్రస్తుతం ఇప్పుడే రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఫుల్ పోలీసుల సెక్యూరిటీ మధ్య రాహుల్ గాంధీ మూవ్ అవుతున్నారు. అమరవీరులకి వారి త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించే ఉద్దేశంతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడికి చేరుకోవడాన్ని మనం చూస్తున్నాం. విజువల్స్లో మనం చూడొచ్చు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా పలువురు ఉన్నారు. అందరూ కూడా రాహుల్ గాంధీ వెంట నడుస్తూ ఉన్నారు. ఇప్పుడే రాహుల్ గాంధీ గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరుల స్తూపాన్ని దగ్గర నివాళులు అర్పిస్తారు. రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో అక్కడంతా కూడా ఫుల్ సెక్యూరిటీని అరేంజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నేతలందరూ కూడా అక్కడ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉండి ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు కూడా మనకు విజువల్స్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో రాహుల్ గాంధీ గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడానికి వెళ్తున్నారు. గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పిస్తున్న దృశ్యాలను మనం హెచ్ఎంటీవీలో చూస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రస్తుతం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ ఉన్నారు. హైదరాబాద్లో 2 రోజుల పర్యటన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రస్తుతం గన్ పార్క్ చేరుకున్నారు. అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఇంకా మళ్ళా కొంచెం వైడ్ తీసుకో. ఇటు వచ్చేసాను ఇప్పుడు అట్లే అదెక్కు. రైట్, గన్ పార్క్ వద్ద పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడే రాహుల్ గాంధీ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు, అందరికీ అభివాదం చేశారు. మరిన్ని డీటెయిల్స్ అక్కడ నుంచి మా రిపోర్టర్ ఏకస్వామి లైవ్లో రిపోర్ట్ చేస్తారు. ఏకస్వామి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? చేరుకొని వెంటనే అక్కడ పుష్పగుచ్చం నుంచి అమరవీరుల స్తూపం పైకి పుష్పాలు చల్లి వెంటనే నివాళులు అర్పించి వెంటనే జస్ట్ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే వెన్నుదిరిగి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా, హైదరాబాద్ నాయకులంతా కూడా దానికి ప్రతి ఒక్కరు కూడా పార్టీ కండువా కప్పి పూలగుచ్చం ఇచ్చి అందరు కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా పార్టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కొక్కరిని కూడా పరిచయం చేయడం జరిగింది. ఇక్కడి నుంచి బస్సు ద్వారా నేరుగా ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సరూర్ నగర్ స్టేడియం కి చేరుకుంటారు. అక్కడ తెలంగాణ నిరుద్యోగ గర్జనలో పాల్గొంటారు. మొత్తం రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం కోసం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా జనంతో కిక్కిరిస్తూ ఉంది. హైదరాబాద్ నగరంలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్న ఏరియా అంతా కూడా జనసంద్రంగా మారింది. ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కోటి నుంచి బషీర్బాగ్ కోటి నుంచి నేరుగా మలక్పేట్ మీదుగా దిల్సుఖ్ నగర్ మీదుగా రాహుల్ గాంధీ సరూర్ నగర్ చేరుకుంటారు. దీంతో ఏరియా అంతా కూడా పోలీసులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కార్యకర్తలంతా కూడా రాహుల్ గాంధీ కాన్వాయ్ వెంట పరిగెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ హైదరాబాదు మొత్తం కార్యకర్తలు నాయకులంతా కూడా రాహుల్ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడం కోసం పోటీ పడి ఏర్పాట్లు చేశారు. మొత్తం తిరంగా జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని యూత్ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ పార్టీ వివిధ సెల్ల
నాయకులంతా కూడా వారి వారి కార్యకర్తలను పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీంతో ప్రోగ్రామ్ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే కొన్ని నిమిషం వ్యవధిలోనే మొత్తం ప్రోగ్రామ్ కూడా పూర్తి కావడం జరిగింది. మిగతా కాంగ్రెస్ నాయకులంతా కూడా ఒక్కరొక్కరిగా రాహుల్ వెంట బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ జరిగేటువంటి సరూర్ నగర్ లో జరిగేటువంటి తెలంగాణ నిరుద్యోగ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వెళ్తున్నారు. ఇప్పటికే గత 2 రోజులుగా వివిధ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసి ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ పార్టీ శ్రేణులన్నిటి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మీరంతా కూడా భరోసాగా ఉండండి, అందరూ కష్టపడి పనిచేయండి, ఒకరికొకరు సహకరించుకోండి, పార్టీలో విభేదాలు లేకుండా పనిచేయండి అని చెప్పి సూచించారు. ఎన్నికల సమయంలో పారాషూట్ కట్టుకొని వచ్చిన థ్యాంక్ యూ. కబుల్చల మరో షాట్